హాయ్, వెల్కమ్ టు ఎంజాయ్ చేయరా ఛానల్. సర్వం మాయ మలయాళం మూవీ మీరు అందరూ చూసుంటారు. నేను లేట్ గా చూసాను, అయినా కానీ మీకు తెలియని కొన్ని విషయాలు నేను కనిపెట్టాను మూవీలో. మూవీ నాకు ఎలా అనిపించింది కూడా చెప్తాను. ఈ సినిమాలో హీరో, హీరోయిన్, ఇంకో సైడ్ హీరోయిన్, హీరో ఫాదరు, హీరో బావ, అంతే ఎక్కువగా కనిపించేది ఇల్లే. కానీ సినిమా అంత బాగా ఆడింది. దానికి కారణం సినిమాని చూస్తూ కొలిది నాకు అనిపించింది ఏమిటంటే, సినిమా స్టోరీ కంటే సినిమాలో ఉండే క్యారెక్టర్ పెర్ఫార్మెన్స్ చాలు, క్యారెక్టరైజేషన్ చాలు సినిమాని ఎక్కడికో తీసుకెళ్తే. అలా మలయాళం మూవీ సర్వం మాయ కూడా హీరో క్యారెక్టర్ చేసాను, హీరోయిన్ క్యారెక్టర్ చేసాను, దానికి తోడు వాళ్ళిద్దరు పెర్ఫార్మెన్స్ డిఫరెంట్ ఫ్రమ్ ఎనీ అదర్ ఫిల్మ్స్ లో చూసుకుంటే క్యారెక్టర్ డిఫరెన్స్ చాలా ఉంటది. అట్ ద సేమ్ టైం హీరో వాళ్ళ బావ క్యారెక్టర్ కూడా వేరేలో ఉంటది, అతని పెర్ఫార్మెన్స్ కూడా వేరేలో ఉంటది. కేవలం 5 మందితో సినిమా 100 కోట్లు కొలగొట్టిందంటే దానికి కారణం పెర్ఫార్మెన్స్. అది మన తెలుగు సినిమాలో ల్యాక్ అవుతుందని చెప్పొచ్చేంటి, అంతే. డామ్ గుడ్ సినిమా మాత్రం నాకు బాగా నచ్చింది. వెరీ వెరీ సింపుల్ స్టోరీ, వెరీ వెరీ సింపుల్ స్క్రీన్ ప్లే, చాలా తక్కువ మంది క్యారెక్టర్స్ అయినా ఆడిందంటే దానికి కారణం నేను చెప్పిన మొదటి పాయింట్. అది మీరు సినిమా చూస్తూ గమనించలేవచ్చు. ఈ వేలో ఆలోచించుంటూ కామెంట్ చేయండి. సినిమా ఆడడానికి గల కారణం వాళ్ళిద్దరు పెర్ఫార్మెన్స్, క్యారెక్టర్. సినిమా స్టోరీ లేను ఓకే చూసాం, బట్ డిఫరెంట్ గా తీసాడు. టేకింగ్ కూడా ద సెటైరికల్ కామెడీ. నేను సినిమా కావాలనే మలయాళంలో చూస్తాను, తెలుగులో చూస్తాను ఈ సినిమా అయినా డబ్బింగ్ అయితే, ఎందుకంటే దాంట్లో ఉండే రియాలిటీని చెక్ చేయడానికి. ఈ రెండిట్లో చూస్తున్నప్పుడు ఆ 2 లాంగ్వేజెస్ లో కూడా సేమ్ కైండ్ ఆఫ్ సెటైరికల్ కామెడీ నాకు తట్టింది. అంత బాగుంది అనమాట. ఏదో మన అనిల్ రాపూడ్ లాగా ఒక ఏదో వల్గర్ లాంగ్వేజ్ ఏదో లాంగ్వేజ్ యూజ్ చేసి కామెడీ రాబట్టడం కంటే సెటైరికల్ గా కన్స్ట్రక్టివ్ వేలో స్ట్రక్చరల్ కామెడీ రాబట్టడం. ఇట్స్ బ్రిలియంట్ డైరెక్టర్ అని చెప్పొచ్చు. డైరెక్టర్ పేరు తెలియదు, చూసాను తెలియదు, బట్ హ్యాట్స్ ఆఫ్ టు డైరెక్టర్. సినిమా ఎస్టాబ్లిష్ అవ్వడమే హీరో క్యారెక్టర్ తో ఎస్టాబ్లిష్ అయింది. అండ్ అన్ని సినిమాలు చూసినట్టు హీరోయిజం చూపించాలనేది ఉండదు. మలయాళం సినిమాలో ఎప్పుడు కూడా దే రివర్స్ ద రూల్స్ ఆఫ్ ఎ మూవీ, మొత్తం రివర్స్ చేసి పడేస్తారు. అందుకే వాళ్ళ సినిమాలు హిట్ అవుతున్నాయి మనతో కంపేర్ చేస్తే. ఆ హీరో క్యారెక్టర్ ఎలా ఉంటదంటే చాలా లోగా ఉంటది, హీరోయిజం ఉండదు, మనీ ఉండదు. హీ డజంట్ బిలీవ్ ఇన్ గాడ్, హీఈస్ నెతిస్ట్. అప్పుడు ఏమవుతుందంటే తను ఎగనెస్ట్ గా వెళ్లాల్సి వస్తుంది, తన నమ్మకాలకు ఎదునెస్ట్ వెళ్తాడు. అట్ ద సేమ్ టైం మీట్స్ అప్ విత్ న్యూ గర్ల్, తన అందరి క్రష్ హీరోయిన్. కోర్స్ ఈజ్ సో బ్యూటిఫుల్. అండ్ తన పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే చెప్పాను కదా ముందు చెప్పినట్టు, అల్లరించేసింది, చాలా కొత్తగా ఉంది, చాలా బాగుంది. సినిమా ఎందుకు ఆడింది నన్ను అడిగితే ఇది ఒక సూపర్ న్యాచురల్ ఫిల్మ్. సూపర్ న్యాచురల్ ఫిల్మ్ లో సర్టెన్ పీరియడ్ కి వచ్చిన తర్వాత మనకు అన్ని తెలిసిపోతాయి ఏ సూపర్ న్యాచురల్ ఫిల్మ్ అయినా. దాని తర్వాత కొన్నిసార్లు కొన్ని సినిమాలు లాగ్ అవుతాయి. మనం ఎందుకంటే మనం టెన్షన్, మన థ్రిల్లింగ్ తెలిసిపోయినంత వరకు బాగుంటుంది. తెలిసిన తర్వాత డైరెక్టర్ కొంచెం ముందుకు తీసుకెళ్ళాలి స్టోరీని. బట్ ఎలా తీసుకెళ్తారంటే తీసుకెళ్ళినా కానీ థ్రిల్లింగ్ వేలో తీసుకెళ్తారు. బట్ ఈ మూవీ ఎప్పుడైతే తెలిసిపోతుందో మనకి ట్విస్ట్ ఆర్ వాట్ ఎవర్ థింగ్, ఆ సూపర్ నేచురల్ తెలిసిపోతుందో, అక్కడ నుండి ఎమోషనల్ వేలో ఒక లవ్ యాంగిల్ యాడ్ చేయడం దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. ఎందుకంటే ఇదే యాంగిల్ మనకి ఎందుకంటే ప్రేమంటలు వచ్చింది. ఎందుకంటే ప్రేమంటలో అది థ్రిల్లింగ్ వేలో వెళ్ళిపోతుంది మూవీ. లవ్ ట్రాక్ నుంచి బయటకు వచ్చేస్తాం. మనకి మధ్యలో తెలిసిపోయిన తర్వాత వాట్ ఎవర్ ద ట్విస్ట్ ఈజ్ ఇక్కడ తెలియదు అంటారు. ఇక్కడ తెలిసిపోయిన తర్వాత ఆ యొక్క లవ్ యాంగిల్ ని ఇంకొంచెం డీప్ గా పట్టుకెళ్తాడు. ఆ ఎమోషన్ యాంగిల్ ని అపార్ట్ ఫ్రమ్ థ్రిల్లింగ్ పక్కన పెట్టేస్తాడు. అందుకే సినిమా కొత్తదనం ఆశించింది. ఆ కొత్తదనం ప్రజలు తీసుకున్నారు, నేను తీసుకున్నాను, నచ్చింది. డామ్ గుడ్. అండ్ ద మూవీ రివాల్వ్స్ అరౌండ్ ద సేమ్ ప్లేస్. సేమ్ ప్లేస్ అంటే అర్థం ఏంటంటే సైకలాజికల్ ప్లేస్ లోనే మాత్రమే సినిమా మొత్తం రొటేట్ అవుతుంది. బట్ నచ్చుతుంది. కారణం ఏంటంటే అగైన్ మళ్ళీ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద క్యారెక్టర్స్ అండ్ ద క్యారెక్టరైజేషన్ ఆఫ్ ద క్యారెక్టర్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సర్వం మాయ. మీకు ఎలా అనిపించింది చెప్పండి. నేను చెప్పిన పాయింట్స్ మీరు గమనించుంటే నాతో పాటు షేర్ చేసుకోండి దయచేసి. ఎంజాయ్ చేస్తున్నావా? ఎంజాయ్ చేయరా, సబ్స్క్రైబ్ చేయరా. కానీ క్లైమాక్స్ పార్ట్ కొంచెం కన్ఫ్యూజన్ లో పడేశాడు. హీరోకి తెలుసు తెలీదో కూడా తెలియదు. తెలుసు అనుకుంటే ఇంకొంచెం ముందుకు పట్టుకెళ్ళొచ్చు కదా మూవీ అని అనిపించింది. బట్ అక్కడతో ఎమోషనల్ కనెక్షన్ ఆగిపోయింది. ముందుకు తీసుకెళ్తే బాగున్నాం అని అనిపించింది పర్సనల్లీ. బట్ అది నెగిటివ్ లో పెట్టలేను. నెగిటివ్ అనుకోవచ్చు, పాజిటివ్ అనుకోవచ్చు. బట్ ఇంతకీ హీరోకి తెలుసా తెలీదా సర్వమాయ లాస్ట్ లో ఫీల్ అవుతూ వెళ్ళిపోతున్నాడు. బట్ మీరు చెప్పండి.